అందరికీ నమస్కారం. నేను మీ వినయ్ కుమార్ అండి. ఈరోజు మరో చక్కటి ఉద్యోగ అవకాశంతో నేను మీ ముందు రావడం జరిగింది. ఎవరైతే డిగ్రీ అండ్ బీటెక్ కంప్లీట్ చేసి జాబ్ కోసం ఎవరైతే సర్చ్లో ఉన్నారో వాళ్ళకి ఇది ఒక చక్కటి ఉద్యోగం అండి. ఇందులో మనకు వచ్చేసి అప్లికేషన్ వచ్చేసి 2022 నుంచి 2024 వరకు ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యి ఉన్నారో, అదేవిధంగా ఎవరైతే బీటెక్ పాస్ అయ్యి ఉన్నారో వాళ్ళకి ఒక చక్కటి ఉద్యోగం అని చెప్పుకోవచ్చు అండి. కంపెనీ ఏమొచ్చేకాలకి మనకు 24/7.ai అండి. సో ఇందులో మనకు వచ్చేసి చాట్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ కోసం మనకు 850 పోస్టులు అయితే మనకు రిలీజ్ అవ్వడం అయితే జరిగిందండి. సో మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి, 24/7.ai అండి. ఇది లొకేషన్ వచ్చేసి మనకు కంపెనీ బెంగళూరులో ఉంటుంది. సో ఇందులో వచ్చేసి మనకు 850 పోస్టులు మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇందులో మనకు మేజర్గా చూసుకుంటే మనకు అప్లికేషన్ డేట్ వచ్చేసి జూలై 26 నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు మనకు ఇదైతే మనకు డేట్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 5:30 వరకు మనకు వీళ్ళు ఇంటర్వ్యూ అయితే చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి. దాంతోపాటుగా శ్రీకన్య హెచ్ఆర్ అండి, హెచ్ఆర్ నెంబర్ కూడా నేను కింద మనకు స్క్రోల్ అవుతుంది, ఒకసారి చూసుకోవచ్చు. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. సో వీళ్ళకి వచ్చేసి మెయిన్ ఏంటంటే మనకు వీళ్ళకి రొటేషనల్ షిఫ్ట్ అండి. సో ఇది వచ్చేసి మనకు చాట్ ప్రాసెస్ సంబంధించి మొత్తం వీళ్ళకి మనకు రొటేషనల్ షిఫ్ట్లో మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. మనకు వర్కింగ్ టైమింగ్స్ వచ్చేసి షిఫ్ట్లు వాదిగా ఉంటాయండి. సో దాంతోపాటుగా మనకు వర్కింగ్ డేస్ వచ్చేసి ఓన్లీ కేవలం 5 days మాత్రమేనండి. 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ అండి. మనకు వీక్ ఆఫ్స్ కూడా మనకు రొటేషనల్ వీక్ ఆఫ్స్ కూడా వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో దాంతోపాటుగా వీళ్ళు మనకు వచ్చేసి మెయిన్గా వీళ్ళు మనకు స్కిల్స్ అడుగుతున్నారండి. సో ఈ స్కిల్స్ వచ్చేసి మనకు కంపల్సరీగా వీళ్ళకి చాట్ ప్రాసెస్ మీద స్కిల్స్ అనేది ఉండాలి, అదేవిధంగా గుడ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మీద ఉండాలి అని కూడా మనకు వీళ్ళు అడుగుతున్నారండి. వీళ్ళు వచ్చేసి మనకు జాబ్ రోల్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ఆర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ కింద మనకు వీళ్ళు మనల్ని తీసుకోవడం అయితే జరుగుతుందండి. సో అదేవిధంగా నేను ఇంటర్వ్యూ వెన్యూ మనకు కింద స్క్రీన్ పే మీద మీకు కనిపిస్తుంటుంది. సో ఒకసారి మీరు చక్కగా చూసుకొని మీరు డైరెక్ట్గా వెళ్ళి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. అదేవిధంగా ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు కూడా నేను ఏదైతే హెచ్ఆర్ నెంబర్ మీకు కింద స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుందో ఆ హెచ్ఆర్కి ఒక్కసారి మీరు కాల్ చేసి పూర్తి వివరాలు అనేది తెలుసుకొని మీరు 1-2 మాటలు క్షుణ్ణంగా తెలుసుకొని మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలండి. సో దీంతో పాటుగా మనకు ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చేకాలకి ఫ్రీ క్యాబ్ ఫెసిలిటీ అండి, విత్ డోర్ టు డోర్ పికప్ అండ్ డ్రాప్ అండి. సో ఇది కూడా మనకు చాలా ఉపయోగకరం అండి. ఇక్కడ చూసుకుంటే మనకు ఫ్రీ క్యాబ్ అండి. సో వీళ్ళు మనకు ఫ్రీ క్యాబ్ ప్రొవైడ్ చేస్తున్నారు. డోర్ టు డోర్ కూడా పికప్ డ్రాప్ కూడా వీళ్ళు మనకు తెలియజేస్తున్నారండి. ఇక్కడ మనకు మెయిన్ థింగ్ శాలరీ విషయానికి వచ్చేకాలకి మనకు 2.4 lakhs నుంచి మనకు 3 lakhs వరకు వీళ్ళు ఫర్ యానం అనేది మనకు శాలరీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెషర్స్కి అండ్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ కూడా వీళ్ళకి వర్త్ అవుతుందండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో ఈ జాబ్ అప్లై చేసుకుంటాము, సో మేము కంపల్సరీగా ఈ జాబ్కి వెళ్తాము అని ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు హెచ్ఆర్కి కాల్ చేయండి. అదేవిధంగా హెచ్ఆర్కి కాల్ చేసేప్పుడు డైరెక్ట్గా మీరు ఒక్కసారి నేను అడ్రస్ ఏదైతే కంపెనీ అడ్రస్ నేను మెన్షన్ చేశానో సో ఆ అడ్రస్ కూడా మీరు ఒకసారి వెళ్ళి వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాతనే మీరు జాబ్లో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుచున్నామండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ సో మచ్. ఇంకొక నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్లో మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అదేవిధంగా లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ రూపంలో మీకు ఎటువంటి జాబ్స్ కావాలి, మీ ఏ ఏరియా నుంచి మీరు వీడియో చూస్తున్నారు అనేది కూడా మీరు ఒక్కసారి మనకు కామెంట్ రూపంలో తెలియజేస్తే మనకు ఆ ఏరియాకి సంబంధించి మనం ఇంకా మరిన్ని జాబ్స్ వీడియోలు పెట్టేదానికి అవకాశం ఉంటుందండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ సో మచ్.